నమస్తే అండి. వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్. స్టోరీస్ అండి. తుంటరి కోతి. స్టోరీ పేరు తుంటరి కోతి. కోతి తుంటరిగానే ఉంటుంది, దానికి ఇంకా మించిపోయింది ఇంకా తుంటరి కోతి. ఒక అడవిలో తుంటరి కోతి జంతువులను ఆట పట్టిస్తూ ఇబ్బందులకి గురి చేస్తూ ఉండేది. తుంటరి కోతి చేష్టలను రోజు రోజుకు ఎక్కువైపోయాయి. ఒక్కరోజు పాము వద్దకు వెళ్ళి నీకు ఆహారం చూపిస్తాను అని కప్పల గుంపు వద్దకు తీసుకువెళ్ళింది. పామును చూసి కప్పలు ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే చూసి ఆనందించేది. పాముకి చెప్పేదండి, నీకు మంచి ఆహారం ఇప్పిస్తానని పాములు తీసుకెళ్ళి కప్పల దగ్గర విడిచిపెట్టేది. పాములు భయపడతాయి కదండి, పాపం ప్రాణాలు రక్షించుకోవడానికి కప్పలు అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటే వాటిని చూసి ఎంతో ఆనందపడుతూ ఉండేది ఆ తుంటరి కోతి. పాము పడుకొని ఉన్నప్పుడు చీమలను పెద్ద ఆకులో తీసుకుని వెళ్ళి పాము పుట్టలో వదిలేసేది. పాము నిద్రపోతూ ఉంటే పామును కూడా చీమలను తీసుకొచ్చి ఆకులో పెట్టి ఆ పామును పుట్టలో ఇడిచిపెట్టేసేది. చీమలు పుట్టి పాము విలవల్లాడుతూ పారిపోతుంటే దాన్ని చూసి ఎంతో సంతోషపడుతూ ఉండేది. జింకలను అనవసరంగా భయపెట్టి పరుగులు పెట్టిస్తూ గాడిద కళ్ళల్లో మట్టి కొట్టి హింసించేది. గాడిద కళ్ళల్లో మట్టి కొట్టేసి హింసించేది. వాళ్ళ హింసలు బాధపడుతూ ఉంటే దానికి తుంటరి కోతికి సంతోషం కలిగేది. అందువల్ల ఈ తుంటరి పనులు చేస్తూ ఉండేది. కోతి అల్లరి చేష్టలకు విసిగిపోయిన తోటి కోతి దానికి సరైన బుద్ధి చెప్పాలనుకుంటుంది. దాన్ని కోతి వేరే కోతి చూసి ఎన్ని చేష్టలు చూసి ఇది ఎలాగైనా మంచి దారిలోకి తీసుకురావాలని వేరే కోతి ఆలోచిస్తుంది. ఎంత వెతికినా ఒకరోజు తుంటరి కోతి పిల్ల కనిపించకుండా పోయింది. ఆ తుంటరి కోతి ఎదురువాళ్ళని బాధ పెడుతూ ఉండేది కదండి. ఒకసారి ఆ తుంటరి కోతి పిల్ల కనపడలేదు. ఎంతో వెతికి ఎంతో బాధపడుతుంది ఆ తుంటరి కోతి. వాళ్ళ పిల్ల కనపడకపోయేసరికి చాలా రోజు బాధపడుతూ ఉంటుంది. ఏమి ఆహారం తినకుండా చిక్కిపోయింది. చూసిన వెంటనే కోతి కనిపించకపోవడం తుంటరి కోతి అల్లాడి నిద్ర నుంచి మానేసి నీరసించిపోయింది. ఆకలి లేదు, నిద్ర లేదు. వెంటనే వేరే కోతి ఉంది కదండి, ఆ కోతి వాళ్ళ పిల్లని తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఒకరోజు నీరసంగా ఉన్న పిల్లని చూసి ఆ కోతి ఏం చేస్తుందండి, ఆ పాప నీరసపడిపోయింది కదా తుంటరి కోతి అని వాళ్ళ పిల్లని దాని దగ్గర తీసుకొస్తుంది. ఆ పిల్లని చూసి ఎంతో సంతోషపడి ఇలాగా హత్తుకుంటుంది అన్నమాట వాళ్ళ పిల్లని. అలా ఎందుకు చేసావని చాలా కోపడుతుంది తుంటరి కోతి. వేరే కోతుల మీద ఎక్కడి నుంచి వచ్చింది మా పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. నేనే తీసుకెళ్ళిపోయానని పక్క కోతి చెప్తుంది. ఎందుకు తీసుకెళ్ళావు అని చాలా కోపడుతుంది ఆ కోతి మీద, ఆ తుంటరి కోతి. కోతి ఆగ్రహంగా అడగా ఎదుటివారి ఏడిపిస్తూ, వినోదం పొందుతున్నావు కదా, అందుకే నీకు బాధ తెలియాలి అలా అని చేశాను అని చెప్తుంది. దీంతో తుంటరి కోతికి బుద్ధొచ్చి అప్పటి నుంచి బుద్ధిగా ఉన్నది. నిజంగా దాని పిల్ల ఎప్పుడైతే కనబడలేదో చూడండి, నిద్ర లేదు, ఆకలేదు, మరి ఎదర ప్రాణిని బాధపడుతున్నప్పుడు సంతోషపడుతూ ఉండేది. అప్పుడు ఆ వేరే కోతి ఆలోచించి దీన్ని ఎలాగైనా బుద్ధి తీసుకురావాలని వాళ్ళ పిల్లని దగ్గర పెట్టేసుకుని చూపించకుండా చేసింది. అప్పుడు దానికి బుద్ధి వచ్చింది. అయ్యో, నా పిల్ల నాకు కనపడితే నాకు ఎంత బాధ కలిగింది, అలా ఎదరి మనిషి కూడా బాధ కలుగుతుందని, ఎదరి జంతువులు కూడా బాధ కలుగుతుందని ఆలోచించి అప్పుడు బుద్ధి వస్తుంది. అంటే ఏంటండి దీని నీతి? వారికి వీలైతే సహాయం చెయ్యాలి, కానీ వారిని బాధ పెడుతూ ఆనందించకూడదు. అదే అంటారు కదండి అందరూ, నువ్వు నీకు సహాయం చేయగలిగితే చెయ్యి, సహాయం చేయలేకపోతే వాళ్ళకి మాత్రం నష్టం జరగనివ్వకు. సహాయం చేయలేకపోతే మాట్లాడి ఊరుకో, వాళ్ళ పనులు ఆటోమేటిక్గా భగవంతుడు చూస్తాడు. అంతేగాని వాళ్ళని నువ్వు బాధ పెట్టొద్దు, ఆ పని మాత్రం నువ్వు చెయ్యొద్దు అని నీతి మనకు తెలిపిందనమాట అండి. ఎవరైనా మనము సహాయం చేయగలిగితే చెయ్యాలండి. సహాయం చేయలేని మన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మాట్లాడి కూరుకోవాలి.
అదనమాట నీతి. మనం ఎదురు మనిషి బాధపడుతుంటే మన ఎంత పడేది నా తొంటరి కోతి. ఇప్పుడు దానికి బుద్ధి చెప్పడానికి వేరే కోతి వచ్చింది కదండి. అలాగే భగవంతుడి సృష్టి ఎలా నడుస్తుందండి? మంచి మనుషులు ఉన్నారు, చెడ్డ మనుషులు ఉన్నారు, కానీ నడుస్తుంది కదండి. మంచి మనుషులు బాధపడితే భగవంతుడు వస్తాడు, చెడ్డ మనుషులు బాధ కలిగితే మంచి మనుషుల్ని సృష్టిస్తాడు అక్కడ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. అదే అంటారు కదా, పండరీపురంలో పాండురంగుడు కూడా నిలబడి ఈ రోజు వరకు ఎందుకున్నాడంటే మనిషి మనసు ఎప్పుడైనా మారుతుంది, మారి నా దగ్గరికి వస్తాడని నిలబడి ఉండి చూస్తాడండి పండరీపురంలో పాండురంగుడు. అలాగే భగవంతుడికి దయ ఉందండి. అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచి సుఖ సంతోషాలతో ఉండాలి. భగవంతుడు ఎప్పుడూ ప్రజలను కాపాడుతూనే ఉంటాడు. అందువల్ల మనం ఎప్పుడూ మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ మనం మంచి పని చేయలేకపోతే మాట్లాడుకోవాలి, ఎదురు మనిషిని బాధ పెట్టకూడదు. నమస్తే అండి, ఎలా ఉంది చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.